న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు కోన శ్రీనివాస్, వెంకటలక్ష్మి పుణ్య దంపతులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులచే శ్రీ పోలేరమ్మ తల్లి మూల విరాట్కు పంచామృతాభిషేకం, కుంకుమ పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు, భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంటే రామదేవత పోలేరమ్మ తల్లికి, 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 గ్రామదేవత పోలేరమ్మ తల్లికి, గ్రామదేవత పోలేరమ్మ తల్లికి, గ్రామదేవత పోలేరమ్మ తల్లికి, గ్రామదేవత పోలేరమ్మ తల్లికి. चंद्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टा उदाराम्
గణేష్ వస్తాను సాంబార్ 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 అమ్మవారి సమర్పించిన కావున వారి కుటుంబాన్ని ఆ పోలేరంపై సహాయపడడానికి కోరుతున్నాం. కుమారుడు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని పోలేరమ్మ తల్లి అమ్మవారి జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః. మా గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం రేపు మంగళవారం జరుగుతుంది. అలాగే ఈరోజు శ్రీ కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి గారి పంతులు గారి ఆధ్వర్యంలో క్రీస్తు శ్రీ కోన అన్నారం గారి కుమారులు కోన శ్రీనివాసు పుణ్య దంపతులచే అమ్మవారికి పంచామృత అభిషేకము అలాగే కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. అలాగే ఈరోజు కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సందర్పణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే రేపు పొద్దున ఈరోజు రాత్రి చిన్న జాతర, రేపు పెద్ద జాతర జరుపుకుని మంగళవారం తీర్థం కార్యక్రమం జరుపుకుంటున్నాం. మా గ్రామంలో అది సల్లని తల్లిగా మాకు గ్రామంలో కొలువే ఉన్నది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మా గ్రామాన్ని ఆ తల్లి ఎలవేళలా కాపాడుకుంటూ వస్తుంది. సంటి పాపలతోటి అందరినీ కూడా చల్లగా ఆ తల్లి చూస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. శ్రీమాత్రే నమః. మా కనకాలపేట గ్రామంలో కలిసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి కనకాల వారి ఆడపడుచుగాను స్వామివారి కోడలుగాను నిత్య పూజలు అందుకుంటూ ఉంటుంది. గతంలో కన్నా ప్రస్తుతం అభివృద్ధి చెంది చక్కటి కార్యక్రమాలు గ్రామస్తులు యువకుల సహకారంతో అనేక కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాము. ప్రతి మంగళవారము పూజాది కార్యక్రమాలు, ప్రతి సంవత్సరము జాతర మహోత్సవము, తీర్థ మహోత్సవము, ఆషాఢ మాసంలో అమ్మవారికి సాధి సమర్పించే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా గ్రామస్తులు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భక్తులు కీర్తిశేషులు కోన సత్యనారాయణ గారు మరియు అమ్మవారి గారి కుమారులు శ్రీ కోన శ్రీనివాస్, శ్రీమతి వెంకటలక్ష్మి పుణ్య దంపతులచే అమ్మవారి మూల విరాట్కి పంచామృతాభిషేకము, కుంకుమార్చన సామూహికంగా భక్తుల సమక్షంలో జరిపించబడింది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఉండేవి కాదు, కానీ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల అనుమతితోనూ గ్రామస్తుల అనుమతితో ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి అమ్మవారి గుడుల్లో ఎక్కడైనా సరే మూలవిరాట్లకు పంచామృతాభిషేకం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ మా గ్రామంలో మాత్రం మేము ప్రారంభించాం. ఎక్కడైనా సరే అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకోవడం లేదా ముక్కుబడి చెల్లించుకుని నమస్కరించుకుని వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇక్కడ అలా కాకుండా 3 రోజుల పండుగగా జరగాలనే ఉద్దేశంతో కమిటీ వారి సూచన మేరకు గ్రామస్తులందరూ అంగీకరించడంతో ఈ విధంగా జరిపిస్తున్నాం. అన్నదానానికి కూడా చాలామంది సహకరిస్తున్నారు. భక్తులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా సహకరించి ఘనంగా జరిపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు గ్రామస్తులకు కూడా రక్షణగా ఆ అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని నమ్మినటువంటి వారి కోరికలు తీరుస్తూ ఉంటుంది. కరోనా వంటి విపత్తు కాలంలో కూడా మా గ్రామాన్ని రక్షించింది మా అమ్మవారిని మేము అందరం నమ్ముతుంటాం. అలాగే మా అమ్మవారిని ఎప్పుడు కూడా మేము కోరుకునేది మా గ్రామస్తులకి ఎవరికి కూడా అకాల మరణాలు సంభవించకుండా రక్షించమని కోరుకుంటూ ఉంటాం. వారికి పూర్తి ఆయురారోగ్యాలతో వయసు పైబడిన తర్వాత మాత్రమే సహజ మరణాలు సంభవించేలాగా చూడమని కోరుకుంటూ ఉండడం జరుగుతుంది. అంతా కూడా మా అమ్మవారు కూడా అలాగే మమ్మల్ని అందరూ రక్షిస్తుంది. ఆ నమ్మకంతోనే అమ్మవారికి మరింతగా పూజలు జరిపించే కార్యక్రమాలు నేను పెట్టుకుంటున్నాం. జై శ్రీ పోలేరమ్మ. జై శ్రీ పోలేరమ్మ. వెనకాల
అమ్మవారికి సమర్పించిన కావున వారి కుటుంబాన్ని ఆ పోలేరంపై చల్లగా చూడాలని కోరుతున్నాం. కావాలి తాంతరావుల కుమారుడు కావాలి బాబులు 216 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని పోలేరమ్మ తల్లి పాలకులు ఉంచుకొని అయ్యవారి పదమూడు సత్యనారాయణ గారు 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సిమెంట్ రోడ్ అయితే కంపల్సరీ వెళ్ళిపోతుంది. ఏం మమ్మల్ని కవరింగ్ కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ నియమితులు కావడంతో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ నియమితులు కావడంతో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మా బాబాయ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయ అనుభవం టీడీపీ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ మాట్లాడుతూ ఈరోజు జనగణన లేదా సెన్సస్ ప్రక్రియ సెన్సస్ అంటే కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఇది మన దేశ ప్రగతికి పునాది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ మాట్లాడుతూ ఈరోజు జనగణన లేదా సెన్సస్ ప్రక్రియ సెన్సస్ అంటే కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఇది మన దేశ ప్రగతికి పునాది అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం ద్వారా మన ప్రాంతంలోని పరిస్థితులు, జనాభా వివరాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తోంది. ఒక ప్రాంతంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఆధారపడి కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు. ఏపీ పెట్టింది. ఈసారి అలా చూపించండి మేడం, అలా చేసినట్టు. అందరికీ నమస్కారం. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు, మీడియా సోదరులకి, అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన అంశం జనగణన అంటే సెన్సస్ ప్రక్రియ గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది కేవలం సెన్సస్ అనేది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కార్యక్రమం. దీని ద్వారా ఆ ప్రదేశాలు, ఆ ఏరియాల్లో ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఆ జనాభా బట్టి అక్కడ ఉన్న వారి స్థితిగతులు, లేదంటే వారి జీవన ప్రమాణాలు, ఇవన్నిటి మీద కూడా ప్రభావం చూపడానికి జనగణన సెన్సస్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ప్రక్రియ ద్వారా, దీని ద్వారా వచ్చి సమాచారం ద్వారా ప్రభుత్వంకి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా వారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ఏరియాలో ఉన్న జనాభాను బట్టి, అయితే అక్కడ ఆ ఏరియాలో పాఠశాలలు అయితేనే, హాస్పిటల్స్ అయితేనే, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాటికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏర్పాటు చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది జరిగేందుకు అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ ప్రక్రియ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే సొంతంగా మన సెల్స్లో, అదే మన సెల్లోనే కూడా అది ప్రక్రియ చేసుకోవడానికి మే 30వ తారీఖు వరకు కూడా దీనికి అవకాశం ఉంది. ఇది అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మే 1 నుంచి ఎన్యూమరేటర్స్ అంటే దీనికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా దీనికి వేయడం జరిగింది. వారు కూడా దీన్ని మే 1 నుంచి గ్రామాల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం అన్నది ప్రారంభిస్తారు. దీన్నన్నిటిని కూడా అందరూ వినియోగించుకుని, అందరూ కూడా అంటే మన బాధ్యత ఇది. ప్రతి ఒక్క పౌరుడు ఈ జనగణనలో వారి జనాభా లెక్కల్లో మనల్ని నమోదు చేసుకోవడం అన్నది మన అందరి బాధ్యత. ఇది అందరూ కూడా సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మనం చెప్పదలసింది ఏంటంటే, గ్రామాల్లోకి ఈ జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇదేదో సెన్సస్ అంటే భయం ఏదో అనుకుని భయం పడకుండా, ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయాలు అపోహలు పెట్టుకోకుండా వారందరికీ కూడా ఈ జనాభా లెక్కల్లోకి వారిని చేర్చడానికి అక్కడున్న యువకులైతేనే, చదువుకున్న వాళ్ళైతేనే, వీళ్ళందరికీ వారికి ఒక అవగాహన కల్పించమని, అవగాహన కల్పించడం కూడా మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక గ్రామం అభివృద్ధి చెందినప్పుడు మండలం అభివృద్ధి చెందుతుంది, మండలం అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేది ముందుకు పరిగెడుతుంది. మనం అందరం కూడా ఒకటే నినాదం, ఏదైతే సరైన సమాచారం సుస్థిర అభివృద్ధికి మార్గం అన్న ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఈ సెన్సస్ ప్రక్రియను అన్నది విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు చివరగా దీన్ని మే 1 నుంచి ఎన్యూమరేటర్స్ అంటే దీనికి సంబంధించి స్టాఫ్ను కూడా వారందరూ కూడా గ్రామాల్లోకి తిరిగి ఈ జనగణనది ప్రక్రియ అన్నది మొదలు పెట్టడం అంటూ జరుగుతుంది. వారు మే 1 నుంచి అంటే వేసవి అన్నది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కూడా
తగిన జాగ్రత్తలు తీసుకుని గ్రామాల్లోకి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ వీటన్నిటికీ అందరూ కూడా సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆకట్టుకుంటున్న 9 తలల కొబ్బరి చెట్టు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో 9 తలల కొబ్బరి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆకట్టుకుంటున్న 9 తలల కొబ్బరి చెట్టు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో 9 తలల కొబ్బరి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. గ్రామంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు గ్రామ పేరును నలుదిశలా వ్యాపింపచేస్తుంది. ఇలా అరుదుగా కొబ్బరి చెట్టుకు ఇన్ని తెరలు రావడంతో ఇక్కడకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫోటోలు దిగడంతో ఈ ప్రాంతం ఫేమస్ అయింది. టెర్మినల్ బడ్ స్ప్లిట్ అవుతాయి. ఆ టెర్మినల్ బడ్లో కానీ మోడిఫికేషన్ జరిగితే అంటే స్ప్లిట్ అయితే ఏదైనా కారణాల వల్ల కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమానపల్లి వద్ద జాతీయ రహదారి 216పై లారీ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. పెద్దపురం నుండి చేపల మేత లోడుతో అమలాపురం వైపు వెళ్తున్న లారీ కొమనాపల్లి వద్ద అదుపు తప్పి 11 kV విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కకు బోల్తా పడింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమానపల్లి వద్ద జాతీయ రహదారి 216పై లారీ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. పెద్దపురం నుండి చేపల మేత లోడుతో అమలాపురం వైపు వెళ్తున్న లారీ కొమనాపల్లి వద్ద అదుపు తప్పి 11 kV విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కకు బోల్తా పడింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో సపోర్టు పోల్ పూర్తిగా విరిగిపోయినప్పటికీ ప్రధాన విద్యుత్ స్తంభం నిలబడటంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం ఈ లారీ శ్రీ లోహిత ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదిగా గుర్తించారు. ప్రమాదంలో డ్రైవర్ గుడ్డు పాస్వాల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన డ్రైవర్ను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు 18 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధమైంది.
ఈ ఘటనలో సుమారు 18 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. స్థానికులు పీచు ఫ్యాక్టరీ యజమాని తోగరు చంద్రశేఖర్ వివరాల ప్రకారం పీచు ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు యజమాని తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన పీచు మరియు యంత్ర సామాగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ, రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ అధికారులైన వెంకటరెడ్డి, యేసుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎగుమతికి సిద్ధంగా ఉంచిన సుమారు 15 లక్షల విలువైన పీచు, అలాగే 3 లక్షల విలువైన జనరేటర్, మోటార్లు దగ్ధమైనట్లు యజమాని తెలిపారు. ఈ ఘటనతో ఆయనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. రాత్రి ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.